హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనము చాముండేశ్వరి అమ్మవారు టెంపుల్కి వెళ్తున్నాం రండి. ఇక్కడ చాముండేశ్వరిగా అమ్మవారు ఎలా కొలువై ఉన్నారు, ఈ చాముండేశ్వరి ఇతిహాసం తెలుసుకుందాము. అలాగే ఈ టెంపుల్ విశిష్టత ఇతిహాసాన్ని నాకు తెలిసింది మీతో పంచుకుంటానండి. ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ వచ్చేసి మనకి మైసూర్ ఇంకా ఒక 13 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ ఆలయాన్ని చాముండేశ్వరి ఆలయము అని పిలుస్తారండి. అష్టాదశి శక్తిపీఠాల్లో ఒకటవ అయినది శక్తిపీఠం వచ్చేసి మనకి చాముండేశ్వరి ఆలయం అండి. ఇక్కడ అమ్మవారికి వచ్చేసి చాముండేశ్వరి అనేసి ఎలా పేరు వచ్చింది అని మీతో చెప్తాను రండి. ఇక్కడ అమ్మవారికి చాముండేశ్వరి అనేసి ఎందుకు పేరు వచ్చిందంటే అండి, అమ్మవారు వచ్చేసి చండీ ముండి అనేసి ఇద్దరు రాక్షసుల్ని అమ్మవారు సంహరించారండి. అందుకు అమ్మవారికి చాముండేశ్వరి అనేసి పేరు వచ్చింది అని చెప్తారు. ఇక్కడ సతీదేవి యొక్క కేశాలు పడ్డాయండి. అందుకోసము అమ్మవారు ఎక్కడెక్కడ భాగాలు పడ్డాయో అమ్మవారి దేహ భాగాలు పడ్డాయో అక్కడక్కడంతా శక్తిపీఠాలు అయ్యాయండి మన భారతదేశంలో. ఇక్కడ వచ్చేసి సతీదేవి యొక్క కేశాలు పడ్డాయండి. ఇక్కడ కూడా శక్తిపీఠం అయింది అని చెప్తారన్నమాట. మైసూర్ ఇంకా మనకి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండను వచ్చేసి చాముండి పర్వతము లేదా చాముండి హిల్స్ అని పిలుస్తారండి. ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని ఎలా వధ చేశారు అనేసి దాని గురించి మనము తెలుసుకుందాం రండి. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మగారు గురించి చాలా ఘోరమైన తపస్సు చేశారన్నమాట అండి. అప్పుడు ఈ మహిషాసురుడిని తపస్సుకి మెచ్చిన బ్రహ్మగారు వచ్చేసి మహిషాసురుడికి ఒక వరం ఇచ్చాడండి. మహిషాసురుడు వచ్చేసి ఏం వరం అడిగాడంటే, నన్ను ఎవరు కూడా పురుషులు అనే వ్యక్తులు సంహరించకుండా నాకు వరం కావాలి అని అడిగాడన్నమాట. అప్పుడు వచ్చేసి బ్రహ్మగారు సరే అనేసి మహిషాసురుడికి వరం ఇచ్చాడండి. ఇప్పుడు మహిషాసురుడు ఏమనుకున్నాడంటే, ఈ లోకంలో పురుషుడు నన్ను సంహరించకపోతే ఇంకా ఎవరు నన్ను సంహరించలేరు. ఈ ఆడవాళ్ళు స్త్రీలు వచ్చేసి చాలా బలహీనులు, వీళ్ళకి శక్తి లేదు నన్ను వధ చేసేకి అని అహంకారంతో అనుకున్నాడన్నమాట అండి. ఈ వరం పొందిన ఈ రాక్షసుడు వచ్చేసి భూలోకంలో అలాగే అన్ని లోకాలకి వెళ్ళిపోయి అక్కడున్న ప్రజల్ని దేవతల్ని చాలా ఇబ్బంది పెట్టేశాడండి. ఈ రాక్షసున్న హింసకి తట్టుకోలేక అక్కడున్న దేవతలు కూడా అందరూ వెళ్ళేసి మహావిష్ణుని ప్రార్థించారన్నమాట. మహావిష్ణుని ప్రార్థిస్తే నేను ఏమీ చెయ్యలేను, మహిషాసుడు వరం పొందాడు బ్రహ్మగారి గురించి, పురుషుడిని ఇంకా చావు లేదు అనేసి చెప్పాడండి. అక్కడి ఇంకా దేవతలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారన్నమాట. అయ్యవారి దగ్గరికి వెళితే, స్వామి, ఈ మహిషాసుడు రాక్షసుడు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాము, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తే అక్కడున్న ఈశ్వరుడు వచ్చేసి, మీరు వచ్చేసి ఆ అమ్మవారిని ప్రార్థించండి, అమ్మవారు శక్తి, అమ్మవారు సంహరిస్తారు ఈ లోక కళ్యాణం కోసము అని ఈశ్వరుడు దేవతలకి చెప్పాడండి. అప్పుడు దేవతలంతా కలిసి మణిద్వీపంలో ఉన్న అమ్మవారిని ప్రార్థించారన్నమాట. అక్కడ మణిద్వీపంలోకి వచ్చి దేవతలు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు 18 చేతులతో అమ్మవారు ఆ దేవతలకి శక్తి దర్శనమిచ్చిందండి అమ్మవారు. అప్పుడు ఆ దేవతలంతా అమ్మవారిని అడిగారన్నమాట, అమ్మా, ఈ మహిషాసురుడిని ఇంకా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఉండలేకపోతున్నాము, చాలా మాకు హింస పెడుతున్నాడు, మేము తట్టుకోలేకపోతున్నాము అని అమ్మవారిని అక్కడున్న దేవతలు ప్రార్థించారండి. అప్పుడు అమ్మవారు వచ్చేసి, సరే నేను యుద్ధం చేస్తాను, ఆ రాక్షసుని సంహరిస్తాను అనేసి ఒప్పుకున్నారన్నమాట. అమ్మవారు వచ్చేసి జగన్మాత అండి.
అంతా ఆ అమ్మవారి స్వరూపమే అయిన ఈ దేవతలంతా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు వచ్చేసి అందరూ దేవతల దగ్గర ఆయుధాలు తీసుకున్నారండి. అలాగే వాళ్ళందరూ దేవతలకున్న శక్తినంతా అమ్మవారు తీసుకున్నారన్నమాట. మనం కూడా అంతేనండి. మన జీవితంలో వచ్చే యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే ఒక్కరోజు ఇంకానే మనము వెళ్ళి యుద్ధం చేసేయకూడదండి. దానికి కూడా మనం తయారు చేసుకోవాలి అనేసి మనకి అమ్మవారు చూసి మనం కూడా నేర్చుకోవాలన్నమాట. అప్పుడు అమ్మవారు మహిషాసుడిని సంహరించడానికి అందరూ దేవతల దగ్గర ఆయుధాలు తీసుకొని బయలుదేరిందన్నమాట. అక్కడికొచ్చిన మహిషాసుడిని అమ్మవారు సంహరించిందండి. అందుకోసం అమ్మవారికి మహిషాసురున మర్దిని అనేసి పేరు వచ్చింది అని చెప్తారన్నమాట. అప్పుడు ఇంకా అమ్మవారికి వచ్చేసి చాముండేశ్వరి బెట్ట అని పిలుస్తారు. చాముండేశ్వరిగా పేరు వచ్చింది అని చెప్తారండి. మహిషాసురుని సంహరించడానికి అమ్మవారు 3 రూపాలు ఎత్తాల్సి వచ్చిందండి. ఆ రాక్షసుని సంహరించడానికి అమ్మవారికి ఒక్క రూపంలో సరిపోలేదండి. దుర్గాగా అమ్మవారు రూపం మారారండి. అలాగే అలాగే దుర్గామాతగా, చాముండిగా, అలాగే జ్వాలాముఖి, త్రిపుర సుందరిగా 3 రూపాలు మారాల్సి వచ్చిందన్నమాట అమ్మవారు మహిషాసురుడిని సంహరించడానికండి. ఇక్కడ అమ్మవారు మహిషాసురుని వధ చేయక ముందని ఇంకా స్వామివారు వచ్చేసి మహాబలేశ్వరుడిగా ఇక్కడ కొలువు తీరి ఉన్నారు అని చెప్తారండి. ఇప్పుడు కూడా మహాబలేశ్వరుడు ఆలయం ఉంది అని చెప్తారు. ఈ ఆలయం వచ్చేసి 4-5 శతాబ్దాల నాటిది అని చెప్తారండి. ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వర్ణ విగ్రహంలో మనకి దర్శనమిస్తుందన్నమాట. అమ్మవారు శూలం పట్టుకొని ఇలాగా మహిషాసురుని వధ చేయడానికి కాలు ఎత్తి ఇలా ఉంటుందండి. పైకి చేయిలు కాళ్ళు మహిషాసురుని మీద పెట్టి అలాగ స్వర్ణ విగ్రహంలో మనకి దర్శనమిస్తారన్నమాట. అమ్మవారు ముందుగానే చాలా త్రిపుర సుందరి అండి. అమ్మవారు త్రిపుర సుందరి కాదండి, లోకానికి అమ్మవారే త్రిపుర సుందరి అండి. అంత అందంగా ఉంటారన్నమాట. ఆ స్వర్ణ విగ్రహము అలాగే ఆ అలంకరణ అమ్మవారిని చూస్తే అసలు 2 కళ్ళు సరిపోలేదండి. అలాగ మనకి అమ్మవారు దర్శనమిస్తారన్నమాట. అక్కడ మనం అమ్మవారి వాకిలు వచ్చేసి మనకి వెండి వాకిలండి. అమ్మవారికి ధ్వజస్తంభం ముందు మనకి ఒక చిన్న పాదాలు ఉంటాయండి. బాలా త్రిపుర సుందరి పాదాలండి. అవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అమ్మవారి పాదాలు చూస్తేనే ఎంత అందంగా ఉన్నాయంటే అండి అస్సలు వర్ణించలేనండి నేను ఆ పాదాలని. అంత చక్కగా ఉన్నాయన్నమాట. ఈ ఆలయంలో ఇంకా ఒక విశిష్టత ఉందండి. అది ఏమంటే చంపక వృక్షాలు ఉన్నాయండి ఈ ఆలయంలో ప్రతిరోజు ఆ చంపక వృక్షానికి 2 పూలు కాస్తాయండి. ఆ పూలని 2 పూలని ఒక్క పూలు రోజు కోసి ఒక్క పువ్వుని చాముండేశ్వరి ఆలయంలో ఉన్న అమ్మవారికి స్వర్ణ విగ్రహానికి అమ్మవారికి సమర్పిస్తారండి. ఇంకొక పువ్వుని ప్రత్యేక వాహనంలో తీసుకొని వెళ్ళి అక్కడ మైసూర్లో ప్యాలెస్లో ఒక అమ్మవారు ఉన్నారండి. ఆ విగ్రహానికి సమర్పిస్తారండి. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ అన్నమాట. అలాగే అమ్మవారు వచ్చేసి రాజు ఒడియర్ వాళ్ళ కులదేవత అన్నమాట అండి. అమ్మవారు రాజు ఒడియర్ చాలా భక్తులండి. అమ్మవారిని అంతే నిష్టగా అంతే భక్తిగా అమ్మవారిని వాళ్ళు పూజ చేస్తారన్నమాట. రాజు ఒడియర్ వంశస్థులు ఇప్పటికి కూడా అమ్మవారిని అలాగే పూజిస్తారండి. ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా ప్రసిద్ధంగా జరుగుతాయండి. అమ్మవారికి మనము దసరా 7వ రోజున వచ్చేసి ప్రత్యేక ఆభరణాలు వేస్తారండి. ఇవి ఖజానాలా ఉంటాయన్నమాట. ఇవి ఆ ఖజానాలను ఇంకా సెక్యూరిటీ, మీడియా అలాగే అందరూ
అందరూ సమక్షంలోని ఖజానా ఇంకా తీసుకొచ్చి అంతే పవిత్రంగా పూజలు చేసి అభిషేకం చేసి అంతే మంచిగా దానితో శుద్ధి చేసి అమ్మవారికి సమర్పిస్తారండి. అంత విశిష్టమైన ఆభరణాలు ఉన్నాయన్నమాట. ఈ ఆభరణం వాల్యూ వచ్చేసి మనము ఎంతో అని కూడా మనం లెక్క వేయలేము అని చెప్తారండి. నాల్వడి కృష్ణరాజ్ ఒడియర్ అప్పుడు చేపించిన ఈ ఈ నా ఈ ఈ ఈ ఆభరణాలన్నేసి అమ్మవారికి సమర్పిస్తారండి. వాళ్ళు చాలా భక్తులు అన్నమాట. రాజవడియర్ వంశస్థులు వచ్చేసి రాజవడియర్ వంశస్థుల దగ్గర 34 ఆభరణాలు ఉన్నాయండి. అలాగే ప్రభుత్వం దగ్గర 12 ఆభరణాలు ఉన్నాయన్నమాట. ఇవి దసరా 7వ రోజుని ఇంకా అమ్మవారికి సమర్పిస్తారండి. ప్రత్యేకంగా పూజలు చేసి అలాగే మైసూర్ దసరా నవరాత్రి ఉత్సవాలు అయితే చెప్పక్కర్లేదండి. అంతే భక్తి అంతే ఆచార విచార సంప్రదాయాల ప్రకారము ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నమాట. అలాగే అమ్మవారు వచ్చేసి మంచిగా స్వర్ణ విగ్రహంలో ఉంటారన్నమాట అండి. ఈ కర్ణాటక రాజదేవత అని పిలుస్తారండి అమ్మవారిని, చాముండేశ్వరిని. చాలా మంచిగా అమ్మవారు ఉన్నవారు అన్నమాట. అలాగే అమ్మవారు చాముండేశ్వరి బెట్టకి కాలినడక దారి ఉందండి. ఆ వచ్చే దారిలో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ప్రకృతి. 1000 మెట్లు ఉన్నాయి అని చెప్తారండి. అలాగే మనము మెట్లు ఎక్కంగా ఒక 800 మెట్లు వచ్చేసరికి ఒక మహానంది విగ్రహం ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట నంది విగ్రహం అన్నమాట. ఇప్పుడు కూడా కాలదారిలో వెళ్ళే మార్గం ఉందండి ఈ చాముండి బెట్టకి. ఇది మన అష్టాదశి శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠం అనేసి చెప్తారండి చాముండి బెట్టాన్ని. నాకు తెలిసింది మీతో నేను పంచుకున్నాను అన్నమాట అండి. అమ్మవారి గురించి చెప్పాలంటే ఇంకా అసలు సరిపోదండి. మనకి అమ్మవారికి చాలా సుగంధమైన పుష్పాలంటే చాలా ఇష్టమండి. ఇక్కడ సంపంగి పూలు అలాగే తామర పూలు అన్నీ అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. ఇక్కడ అమ్మవారికి మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే ఒక్కొక్క టెంకాయ తీసుకువెళ్తారండి. కాకపోతే ఇక్కడ అన్నీ అమ్మవారికి 2 సమర్పిస్తారన్నమాట. 2 టెంకాయలు అలాగే ఒక 2 పూలు అలాగ అన్నీ 2 సమర్పిస్తారండి అమ్మవారికి. చాలా అద్భుతమైనగా ఉందండి అమ్మవారిని ఫస్ట్ చూశానండి. చాలా మంచిగా దర్శనమైందన్నమాట. టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే అండి చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. అలాగే చాలా సుగంధమైన వాసన వచ్చిందండి. పుష్పాలు వస్తాయి కదండి, సంపంగి పూలు పుష్పాలు గుమగుమలాడుతూ అలా స్మెల్ వచ్చిందన్నమాట టెంపుల్కి ఎంట్రీ కాగానే. అలాగే లలిత సహస్రనామంలో ఉంటుంది కదండి, చంపక శోక పున్నాగ సౌగంధి కళసత్కజ అనేసి అమ్మవారికి చాలా ఇష్టం అండి సుగంధమైన పుష్పాలంటే గన. అత్యద్భుతమైన వర్ణనండి లలితా సహస్రనామం కావచ్చు. అమ్మవారి అద్భుతం నేను చెప్పలేనన్నమాట. అమ్మవారు వచ్చేసి శక్తి స్వరూపిణండి. మన జన కళ్యాణం కోసము అమ్మవారు ఎంతోమంది రాక్షసులతో యుద్ధం చేసి మన రాజ్యాన్ని మనంత కాపాడాలని ఆ జగన్మాత పాదాలు పట్టుకుంటే మనంత ఎప్పుడు కూడా మనత కాపాడుతుందండి. ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిందండి నాకు అమ్మవారి గురించి 4 మాటలు చెప్పే అంత భాగ్యాన్ని ప్రసాదించిందండి నాకు. అదే చాలన్నమాట అండి. అమ్మవారు దర్శనం అయిందండి. ఒకసారి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి నేను దర్శనం చేసుకున్నాను అనమాట. అక్కడున్న సిబ్బంది వెళ్ళండి మేడం అని తోసేశారండి. కానీ నిల్చున్నాను, అలాగే నిల్చుని మళ్ళీ ఒకసారి చూసి దర్శనం చేసుకున్నానండి అమ్మవారిని. చాలా చక్కగా ఉన్నారన్నమాట అమ్మవారు అయితే. చిన్న స్వర్ణ విగ్రహం అండి. అమ్మవారు ఎంత నిండు ఉన్నారో చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి. అమ్మవారి దర్శనం అయ్యి ఇంకా టెంపుల్ని ఇంకా వచ్చేసామండి మేము.
అప్పుడు వర్షం జోరుగా వచ్చిందండి. అసలు అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఉంటుందో నేను చెప్పలేనన్నమాట. నాకు అది తెలీదండి. నాకు నిజంగానే నాకు అమ్మవారంటే చాలా ఇష్టము. నేను అమ్మవారిని పూజిస్తానన్నమాట. అమ్మవారంటే నాకు అంతే భక్తి, అంతే ప్రేమ, అంతే గౌరవం అండి. ఆ అమ్మవారి పాదాలు పట్టుకుని ఇంకా నా లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసన్నమాట. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయిందండి. ఇక్కడ ఇంకా మేము ఫస్ట్ వచ్చేసి మేము శ్రీరంగపట్ 2 డేస్ ప్లాన్ అన్నమాట అండి. మాది మైసూరు ట్రిప్పు. ఫస్ట్ వచ్చేసి మేము నిమిషాంబ టెంపుల్ అయిందండి. అక్కడ ఇంకా శ్రీరంగపట్టణ టెంపుల్ అయిందన్నమాట. ఇప్పుడు చాముండేశ్వరి టెంపుల్ అయిందండి. థ్యాంక్ యూ.